Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఈ వ్లాగ్ని ఫ్రైడే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. వీకెండ్ కదా అని చెప్పి థండేల్ మూవీకి వెళ్దామని మూవీ టికెట్స్ బుక్ చేసా. సిద్ధుకి బుక్స్ చదవటం అంటే చాలా ఇష్టము. క్రాస్ వర్డ్కి వెళ్ళాడు అనమాట ఆ రోజు. బుక్స్ ఏవో కొంటాను, పౌచ్ కూడా కొనుక్కుంటా అన్నాడు. నా పాకెట్ మనీతో నేనే కొనుక్కుంటాను, మీరు నాకు స్పెండ్ చేయొద్దు అని అన్నాడు. మంచి అలవాటే కదా అని ఓకే అనుకున్నా. అయితే తను తీసుకున్న దాని మీద ఒక 100 రూపీస్ ఎక్కువ అయింది. తనేమో క్యాష్ తెచ్చుకున్నాడు కదా, సరే నేను అన్నాను జీపే చేసేస్తా, నువ్వు నాకు తర్వాత ఇవ్వు అని చెప్పాను. ఇంటికి వెళ్ళిన తర్వాత వద్దులే నాన్న నువ్వే ఉంచుకో, డబ్బులు మళ్ళీ నీ పిగ్గీ బ్యాంక్లో వేసేసుకో అని చెప్పాను. అయితే వాడేమో అస్సలు నాకు వద్దంటే వద్దు, నువ్వే తీసుకో, నేను అన్నాను కదా పాకెట్ మనీతో కొనుక్కుంటాను అని చెప్పి. సో వాడు పాకెట్ మనీతోనే కొనుక్కున్నాడు. నాకు బాగా అనిపించింది యాక్చువల్లీ షేర్ చేయాలి అని, ఎందుకంటే లైక్ పిల్లలకి కంట్రోల్ అనేది రావాలన్నమాట. ఇంతలోనే కొనుక్కోవాలి, నా పాకెట్ మనీతోనే కొనుక్కోవాలి అని. సో దట్ వాళ్ళకి ఒక స్పెండింగ్ డిసిప్లిన్ అనేది వస్తుంది అని అనిపించింది. చెన్నైలో మూవీస్ తక్కువే రిలీజ్ అవుతాయి. వచ్చిన వాటిలో బాగున్నాయి, ఓకే బెటర్ వెళ్ళొచ్చు అన్న వాటికి ఖచ్చితంగా వెళ్తాము. ఏదైనా మూవీకి వెళ్ళొచ్చిన తర్వాత అందులో పాటలు బాగా క్యాచీగా ఉంటే మా హస్బెండ్ ఖచ్చితంగా ప్లే చేస్తారనమాట. అలా పాటలు పెట్టుకుంటూ నెమ్మదిగా వింటూ అలా ఇంటికి వెళ్ళిపోయాము. తండేల్ మూవీ బాగుంది, నాకు నచ్చిందనమాట. రియల్ స్టోరీ యాక్చువల్గా ఇది, అందుకనే మేము ఇంట్రెస్ట్ చూపించాము వెళ్ళటానికి. ఇది మీరు బయట వినే ఉంటారు, నాగ చైతన్య ఇంటర్వ్యూలో ఒకసారి వినండి, అంటే ఇలా చెప్పొచ్చో లేదో ఏం స్టోరీ అని కూడా, అందుకనే చెప్పట్లేదు. అక్కడక్కడ డ్రాగ్ చేసినట్టు అనిపించింది. ఆ కామన్ అది ఫిల్లర్స్ పెడతారు కొన్ని చోట్ల మూవీస్ అంటే. అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ అయితే చాలా బాగుంది అనమాట. లైక్ వాళ్ళ రియల్ కష్టం అదంతా బాగా తెలుస్తుంది మనకి. ఒకసారి చూస్తే అసలు అటువైపు ఫిషర్మెన్ లైఫ్ కూడా ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వస్తుంది అనమాట మనకి. ఇప్పుడు అంతా రియాలిటీ విషయానికి వచ్చేసరికి మనం వన్ సైడే అనుకుంటూ ఉంటాం, ఎప్పుడు వన్ సైడే థింక్ చేస్తాం. ఇలాంటివి కూడా చూస్తుంటే అసలు ఏంటి లైఫ్ అనేది బాగా తెలుస్తుంది. బాగుంది. నాగ చైతన్య చాలా బాగా చేశాడు, సాయి పల్లవి అసలు టూ మచ్ బాగా చేసింది. ఇంటికి వచ్చేసరికి నైట్ 2 అయిపోయింది. వచ్చి పడుకొని మార్నింగ్ లేచేసరికి ఎటు లేట్ అయిపోతుంది కదా, అందుకని పొద్దున్న ఏది కూడా షూట్ చేయలేదు అసలు. వీకెండ్ వస్తే పైగా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఎక్కడ లేని బద్ధకం అంతా నాకే వచ్చేస్తుంది. ఇంకా మధ్యాహ్నం నుంచి ఇలా కాదులే, కొంచెం ఏదైనా వీడియో షూట్ చేద్దాము అని చెప్పి ఫస్ట్ అయితే రెడీ అయ్యి కూర్చున్నాను. అమ్మ వాళ్ళని బయటికి తీసుకెళ్దాం అనుకున్నా. ఇంకా వాళ్ళేమో ఏవో మధ్యాహ్నం పనులు అవి ఉన్నాయి, అలా కాదు ఈవినింగ్ వెళ్దాము అని అన్నారు. అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే చెన్నై వచ్చినప్పుడు చెప్పులు కొనుక్కుంటారు. వాళ్ళకి ఇక్కడ బాగా నచ్చుతాయంట. ఐ డోంట్ నో అక్కడ విజయవాడకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అని, బట్ వాళ్ళకి ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ ఇష్టపడతారు కదా. సో వచ్చినప్పుడు ఇక్కడే ఒక 3-4 జతలు అలా కొనేసుకుంటారు. ఖదీమ్స్ అని చెప్పి మా ఇంటి దగ్గర ఉంటుంది. ఇదివరకు బాగా ఉండేవి అక్కడ మోడల్స్, కాకపోతే ఈసారి లేవు. మ్యాక్స్కి తీసుకొచ్చా అందుకని. ఇక్కడ స్లిప్పర్స్ టైప్ ఉంటాయి కదా, లైక్ ఇంట్లో వేసుకోవడానికి, లేదంటే మామూలుగా బయటికి వెళ్ళేటప్పుడు కూడా బాగుంటాయి, మెత్తగా ఉంటాయి. అవి మ్యాక్స్లో లైఫ్ స్టైల్లో అలా దొరుకుతూ ఉంటాయి. సో ఇక్కడ తీసుకొచ్చా అనమాట. వాళ్ళకైతే ఇక్కడ నచ్చలేదు, మళ్ళీ ఇంక వేరే షాప్కి వెళ్ళి తీసుకున్నాము. మ్యాక్స్లో కొన్ని కలెక్షన్ అదంతా మీకు చూపిద్దాము అని అక్కడక్కడ ర్యాండమ్గా షూట్ చేశాను. ఇక్కడ మా ఇంటి దగ్గర ఇంతకుముందు చాలా బేసిక్ నార్మల్గా ఉండే క్లోత్స్ అన్నీ ఉండేవి మ్యాక్స్లో, బట్ ఇప్పుడు ఫుల్ డిజైనర్ పెట్టారు. అంటే మనం ఒక మ్యాక్స్ అంటే అన్ని చోట్ల ఒకటే కలెక్షన్ ఉంటుందని అనుకోవడానికి లేదు. ఒక చోట ఏంటంటే బేసిక్ ఉంటాయి, ఒక చోట మిడ్ రేంజ్, ఒక చోటేమో అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. కొంచెం హై ఎండ్ కూడా పెట్టేస్తారు. ఇప్పుడైతే ఎంత యాడ్ ఆన్ చేశారంటే చాలా బాగుంది నిజంగా. అసలు ఒక్కొక్కటి చూస్తుంటే ఆ క్లాత్ క్వాలిటీ సంగతి పక్కన పెడితే మాత్రం డిజైన్స్ చాలా ఇంప్రూవ్ చేశారు వీళ్ళు.
క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేస్తే బాగుండేది అని అనిపించింది నాకు. ఎందుకంటే నాకు వీళ్ళ దగ్గర ఉండే ప్రాబ్లం ఒక్కటే, నైట్ డ్రెస్ పైజామాస్ ఒక్కటి క్లాత్ బాగుంటుందండి. బట్ ఈ కుర్తీస్ వచ్చేసరికి ఏంటంటే ఫిట్టింగ్స్ సరిపోదు అండ్ క్లాత్ కూడా నార్మల్గా అనిపిస్తుంది నాకు. బ్యాగ్స్ కూడా నచ్చాయండి. అంటే లైక్ చిన్నవి హ్యాండ్ హెల్డ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి పెద్దవాళ్ళకి బాగుంటాయి అనమాట. జస్ట్ ఒక ఫోను, కొంచెం మనీ, అవి బేసిక్ ఏదైనా కావాల్సినవి పెట్టుకోవడానికి బాగుంటాయి. అమ్మ వాళ్ళు నాకు తీసుకోమన్నాను. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ చూస్తా అన్నారు. ఎందుకంటే వాళ్ళకి చెప్పులే కావాలన్నమాట ఫస్ట్. అవి కొనేసుకుంటే వాళ్ళు నెక్స్ట్ దానికి వెళ్తారు కదా. సో అట్లాగా వాళ్ళకి ఏంటంటే పెద్దవాళ్ళు వాళ్ళకి కావాల్సినవి ఫస్ట్ ఒకటి అనుకున్నారు అంటే అవి తీసేసుకోవాలి. ఆ తర్వాతే ఇంకా వేరే ఏదన్నా సరే చూస్తారు. ఈ ప్యాంట్స్ ఉన్నాయి కదండి, ఇవి వచ్చేసరికి షిమ్మర్ లెగ్గిన్స్ అనమాట. చాలా మెత్తగా ఉన్నాయి, బాగుంది క్వాలిటీ అని చెప్పి ఇంతకుముందు నేను షేర్ చేశాను కదా ఒకటి, అంటే రిలయన్స్లో ఒక టాప్ తీసుకున్నప్పుడు. సో బాగుంది, నాకు స్కిన్ ఫ్రెండ్లీగా అనిపించింది. అంటే లైక్ రఫ్గా ఫ్రిక్షన్ నుండి రాసుకుపోవటం అట్లాంటి ఏమీ లేదనమాట. చాలా బాగుంది అసలు. ఇవాళ మీకు ప్రత్యేకంగా ఒకటి చూపిద్దామని అనుకున్నా. నేను యూజ్ చేసే నైట్ పైజామాస్ ఉంటాయి కదా, అవి చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు పైజామా సెట్స్ అవి ఎక్కడ తీసుకుంటారు అని. అన్నీ కూడా నేను మ్యాక్స్లోనే పర్చేస్ చేశాను. ఒకటో ఏమో లైఫ్ స్టైల్లో తీసుకున్నాను ఫ్రమ్ జింజర్ బ్రాండ్. అన్నీ కూడా మ్యాక్స్లో నాకు కావాల్సిన ఫిట్టింగ్ అండ్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. ఇవి వచ్చేసరికి ఫుల్ ప్యాంట్స్, దీంట్లోనే షార్ట్స్ ఉంటాయి అండ్ 3/4 కూడా ఉంటాయి. మామూలుగా అవి వచ్చేసరికి జూనియర్స్కి ఉన్నాయన్నమాట. సో నేను ఏం పర్చేస్ చేశాను అనేది వీడియో ఎండ్లో చూపిస్తాను. ఇవైతే లైక్ 699 అలా పడుతుంది. కొన్ని మాత్రము 899 అలా పడవచ్చు, కానీ అన్నీ మ్యాక్సిమం 90% 699 ఉంటాయి. అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత వాకింగ్కి ఒక చిన్న బ్రేక్ పడింది అండ్ నాకు కూడా కొంచెం బాగాలేదులేండి, కామన్ ప్రాబ్లమే. సో మళ్ళీ సండే నుండి వాకింగ్ స్టార్ట్ చేస్తా. వాకింగ్ అని చెప్పి కిందకు వెళ్ళాను కదా, మా మేడేమో చీపుర్ని క్లీన్ చేస్తుంది. చీపుర్కి ఇట్లా పౌడర్ లాగా రాలుతుంది కదా కొత్త వాటికి. సో అవి ఇంట్లో అయితే మళ్ళీ అంతా మెస్సీ అయిపోతుందని చెప్పి రోడ్ మీద క్లీన్ చేసేస్తుంది. అదే అండి మా గేట్ ఉంటుంది కదా, అక్కడ క్లీన్ చేస్తుంది. చీపుర్లు మరీ రఫ్గా రబ్ చేయకూడదండి, అలా చేస్తే పుల్లలన్నీ ఊడిపోతున్నాయి. జస్ట్ లైట్గా ప్రెస్ చేస్తా, కొంచెం రబ్ చేస్తే అదంతా నూసిలాగా వచ్చేస్తుంది. సండే కదా, ఇంకా అమ్మ వాళ్ళనేమో రెస్ట్ తీసుకోమని చెప్పాను. పాట్ ఫుల్ ఆర్డర్ చేస్తాను. మేము రీసెంట్గా ఒక బిర్యానీ ట్రై చేస్తున్నాం, బాగుంది. సో మీరు కూడా తిందరుగానని చెప్పి అన్నా. అండ్ వాళ్ళు నాన్ వెజ్ తినరు అనమాట ఆ రోజు. సో చికెన్ వాటి బదులు జాక్ ఫ్రూట్ బిర్యానీ తెప్పించా. నేనేమో డిజర్ట్ అని చెప్పి క్యారెట్ హల్వా ప్రిపేర్ చేస్తున్నా. ఆరెంజ్ క్యారెట్స్, ఢిల్లీ క్యారెట్స్ అంటారు కదా, ఇవి గాజర్కా హల్వాకి చాలా బాగుంటుంది. స్పెషల్గా మనకి ఈ సీజన్లో వస్తూ ఉంటాయి కదా, సో వచ్చినప్పుడు మార్కెట్లో కనిపిస్తే ఖచ్చితంగా కొంటాను, గాజర్కా హల్వా ప్రిపేర్ చేస్తాను. దీనికి ఒక యూనిక్ టేస్ట్ ఉంటుందండి. ఆరెంజ్ క్యారెట్స్కి దీనికి కొద్దిగా టేస్ట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ అమ్మ వాళ్ళకైతే చాలా నచ్చింది. అందరికీ తెలిసిన రెసిపీ కదా అని పెద్దగా షేర్ చేయట్లేదు, కానీ కొన్ని టిప్స్ చెప్తాను. నెయ్యిలో తురిమిన క్యారెట్ని వేయాలి, లేదా క్యారెట్ని నేను జస్ట్ పల్స్ చేస్తాను అనమాట మిక్సీలో, అలా అయినా సరే గ్రేట్ చేసుకోవచ్చు. క్యారెట్ని పచ్చివాసన పోయేదాకా చక్కగా నెయ్యిలో సిమ్లో వేయించాలి. పచ్చివాసన కంప్లీట్గా పోయింది, దగ్గర పడింది అని అన్నప్పుడే షుగర్ వేసేస్తే చక్కగా షుగర్ క్యారమలైజ్ అవుతుంది, అంటే కరిగిపోయి పాకంలాగా అవుతుంది అనమాట. అందులో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటే క్యారెట్స్ బాగా కుక్ అవుతాయి. పాలు బాగా చిక్కగా అవుతాయి కదా, సో కోవా టైప్లో ఉంటుంది. ఇంకా మనం కోవా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. కోవా యాడ్ చేస్తే కొద్దిగా వెగట్ అనిపిస్తుంది అనమాట. అంటే లైక్ స్వీట్ షాప్స్లో లేదా బఫేస్లో పెడుతూ ఉంటారు కదా, వాళ్ళు కోవా యాడ్ చేయటం వలన ఒకలాంటి వెగటదనం అనిపిస్తుంది అనమాట నాకు పర్సనల్లీ. సో నేను అదే అవాయిడ్ చేయడానికి అని చెప్పి మిల్క్ యాడ్ చేస్తాను. అండ్ లాస్ట్లో కొద్దిగా కుంకుమ పువ్వు అండ్ కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే నట్స్ యాడ్ చేయలేదండి, ఎందుకో జీడిపప్పులు కిస్మిస్లో వేయించడం అనే అలవాటే అసలు నాకు చాలా తక్కువ, అందుకని పంకిన్ సీడ్స్తో గార్నిష్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి.
సండే కదా అని చెప్పి బిర్యానీ ఆర్డర్ చేశాను. ఏదో ఒకటి కొత్త ట్రై చేయాలి కదా! బెహ్రూజ్ బిర్యానీ ఆర్డర్ చేశాను అనమాట. ఇది ఎందుకంటే షార్ట్స్ స్క్రోల్ చేసేటప్పుడు ఈ హండీ కనిపించింది. అసలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే ఆహ్, చాలా అట్రాక్టివ్‌గా అనిపించింది. ఈ మామూలుగా మన స్టీల్ డబ్బాకే పక్కన హ్యాండిల్స్ పెట్టేశారు వీళ్ళు. కాపర్ కలర్ వేయటం వలన బాగా అట్రాక్టివ్‌గా ఉంది. అయితే ఈ బిర్యానీ వచ్చేసరికి చాలా ప్రీమియం బిర్యానీ అండి. అందుకని నేను టేస్ట్ వైస్‌గా కూడా కొంచెం ఆలోచించి ఓకే. ఆర్డర్ చేద్దాం అని అనుకున్నా. ఒక ప్రాబ్లమ్ ఏంటంటే ఇది తింటూ ఉంటే స్వీట్ వచ్చేసింది. ఐ డోంట్ నో వై. ఫస్ట్ స్పూన్‌కి మాత్రం అసలు చాలా బావుంది. అసలు భలే ఇలా బ్లాస్ట్ ఇన్ ద మౌత్ అంటారు కదా! అలా అనిపించింది. కానీ తింటూ ఉంటే స్వీట్ అనిపించింది. సో, మేము అనుకున్నాం మేబీ గ్రేవీ కోసం అని చెప్పి ఆనియన్ పేస్ట్ ఎక్కువ వేశారేమో అని. అయితే ఆహ్, ఒకటండి ఇప్పుడు మామూలుగా మనం బ్రాండ్ నేమ్ ఉంటుంది. వాళ్ళ రెసిపీ అంతా కూడా ఒకటే ఉంటుంది. కానీ ఏ ప్లేస్ నుంచి ఆర్డర్ చేశాము, ఎవరు చేశారనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా! అక్కడ డెఫినెట్‌గా టేస్ట్ చేంజ్ అనేది వచ్చేస్తది. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది కమెంట్ చేశారు. మేము టేస్ట్ చేసాం బావుంది అని. నాకు ఫస్ట్ స్పూన్‌లో టూ మచ్‌గా అనిపించింది బావుంది గానీ తింటూ ఉంటే స్వీట్ వచ్చింది. అదొక్కటే ప్రాబ్లము. ఏదో ఒక విధంగా వాడాలి కదా! అందుకని సండే నువ్వుల లడ్డూలు చేసి దానిలోకి షిఫ్ట్ చేస్తా. అమ్మ వాళ్ళు కొబ్బరి కారం చేశారు కదా! సో, ఆ వీడియో మీరు చూసే ఉంటారు. ఎవరన్నా మిస్ అయితే గనక ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. నేను తీసుకున్న నైట్ డ్రెసెస్ ఈ 2 అండి. ఇది వచ్చేసరికి లైట్ పర్పుల్ లాగా వస్తది. లావెండర్ లాగా వస్తుంది. అండ్ ఇదేమో ఆనియన్ పింక్ టైప్‌లో వస్తుందనమాట. ప్యాంట్స్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. అందుకని చెప్పి నేను ఒక 2 పెయిర్స్ తీసుకున్నాను. ఇవి ఈచ్ 699 పడ్డాయి. మ్యాక్స్‌లో తీసుకున్నాను. ఐ థింక్ ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్ ఉంటాయండి. ఒకసారి చెక్ చేయొచ్చు మీరు. దీంతోటి వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్.